వేదిక మీద ఉన్న అధ్యక్షుల వారికి, అలా చేరి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు అయిన క్రీస్తు నామములో నా శుభాలు, వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని వారులారా, అందరికీ పాంప్లెట్లు అందినాయి అని నేను భావిస్తున్నాను. పాంప్లెట్ చదివారా? టైటిల్ చెప్పండి ఒకసారి. క్రిస్మస్ అంటే ఇదేనా? 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 అదేంటి క్రిస్మస్ అంటే మనకు తెలియనిదేమీ లేదు కదా. చెప్పండి, క్రిస్మస్ అంటే ఏంటి? క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడం. ఇంకా క్రిస్మస్ అంటే క్రైస్తవుల యొక్క పండగలన్నిటిలో ముఖ్యమైన పండగ, అంతేనా? క్రిస్మస్ అంటే ఏంటి? క్రైస్తవుల పండగలన్నిటిలో ముఖ్యమైన పండగ. పండగ అనగానే మనకి ఒక మాట గుర్తొచ్చింది. అంటే ఇప్పుడు క్రిస్మస్ సందర్భం కాబట్టి క్రిస్మస్ పండగని మాట్లాడుకుంటున్నాం. వాస్తవంగా ఎప్పుడూ పేదగా ఉన్న వ్యక్తి ఒకసారి బాగా కొత్త బట్టలు వేసుకొని ఇంట్లో బాగా పిండి వంటలు వండించుకొని దర్జాగా ఉన్నాడు అనుకోండి, బంధువుల్ని స్నేహితులందరిని పిలుచుకొని, ఆ ఇంట్లో వాతావరణం గురించి మనం మాట్లాడే మాట ఏంటి? ఎవరో పండగ చేసుకుంటున్నావే అంటాం. లేకపోతే అప్పుడప్పుడు మరి మీరు విన్నారో లేదో, అడుక్కునే వాళ్ళు వచ్చారనుకోండి, ఎంత ఇస్తాం వాళ్ళకి? చెప్పండి, రూపాయి. టంగు మనాల్సింది వాడి చేతిలో, చిల్లర కదా. 100 రూపాయలు ఇస్తే ఇచ్చినోడు ఏమంటాడు తెలుసా? పోరా పండగ చేసుకుపో అంటాడు. అంతేనా? అంటే ఎక్కువ డబ్బు ఉంటే ఏముంటుంది? పండగ. పండగ అంటే మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే అన్ని వసతులు కలిగి మనిషి సంతోషంగా ఉండేదాన్ని పండగ అంటాం. ఇంతకీ క్రిస్మస్ పండగ అంటే, క్రిస్మస్ పండగలో రంగురంగుల బట్టలు, ఇంటికి రంగులు, పిండి వంటలు, తర్వాత పండగ రోజు చెప్పాలి స్పెషల్ భోజనాలు. స్పెషల్ వెజిటేరియన్ ఎవరు దాదాపుగా ఆ రోజు తినరు. అందరూ నాన్ వెజ్లో కూడా 2-3 రకాలు తెచ్చుకొని తినే ఆనందించేవారు. ఇంకొంచెం ఎక్స్ట్రాలు చేసేవాళ్ళు కూడా తాగటం, ఆ తర్వాత చిందులేయటం, సాయంత్రానికి గొడవలు పడటం, ఇంతే కదా. పండగ అనగానే మనకేమర్థం అవుతుందంటే మంచి ఉత్సాహంగా, ఉల్లాసంగా, సంతోషంగా ఉండటాన్ని పండగ అంటాం. వాస్తవంగా పండగలో జరిగేది ఇదే. మనం ఆలోచిస్తే పండగలో జరిగేది ఏంటంటే తిండి, తాగటం, సంతోషించటం. ఈ మూడే ఎక్కువగా జరుగుతుంది. తినటం, తాగటం, సంతోషించడం. సంతోషానికి ఏ అవసరాలు ఉన్నాయో అవన్నీ తీర్చుకోవటమే పండగ. అది ఏ సందర్భం అనేది పక్కన పెట్టండి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు చనిపోయిన దాన్ని కూడా మనం ఏమంటున్నాం? గుడ్ ఫ్రైడే పండగ. యేసుక్రీస్తు వారు తిరిగి లేచిన దాన్ని ఈస్టర్ పండగ. యేసుక్రీస్తు వారు జన్మించిన దాన్ని క్రిస్మస్. మీరు మాట్లాడుతూ ఉండాలి, ఏమంటాం? క్రిస్మస్ పండగ అంటాం. క్రైస్తవులకు ఉంది ఈ మూడే. ఈ 3 సరిపోవని జనవరి 1 తారీఖు కూడా గొప్పగా నూతన సంవత్సర పండగని చేసుకుంటాం. 4 అన్నా లేకపోతే మరీ బాగోదని. ఇది పండగ గురించి మనకు తెలిసిన విషయం. వాస్తవంగా పండగని బైబిల్లో మరొక మాట అంటారు. ఒకసారి నిర్గమాకాండం 5వ అధ్యాయము 1వ వచనాన్ని చదివితే, మోషే గారు ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలీయులను విడిపించడానికి వెళ్ళినప్పుడు ఫరో దగ్గరికి వెళ్ళి దేవుడు చెప్పిన మాట ఫరోకు చెప్తాడు. ఏమని చెప్తాడో చూడండి ఒకసారి. నిర్గమాకాండం 5వ అధ్యాయము 1వ వచనం. తరువాత మోషే అహరోనులు వచ్చి ఫరోను చూచి, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అరణ్యములో నాకు ఉత్సవము చేయుటకు నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడనిరి. ఏమంటే ఐగుప్తులు పరిపాలిస్తున్న ఫరో రాజుతో మోషే గారు, అహరోను గారు వచ్చి ఏమంటున్నారు? మీ దేవుడైన యెహోవా ఇశ్రాయేలీయుల్ని అరణ్యములో నాకు పండుగ ఆచరించడానికి పోనిమ్మని అడుగుతున్నాడు, ఆజ్ఞాపించాడని చెప్పమన్నాడు. అదే చెప్పారు ఫరో రాజుతో. ఇంతకీ ఏం చేయమన్నాడు దేవుడు? ఏం చేయమన్నాడు? అరణ్యములోకి వెళ్ళి ఏం చేయమన్నాడు? ఉత్సవం. ఉత్సవం అంటే పండగ. పండగ అంటే ఉత్సవం. ఉత్సవాలు ఏం జరుగుతాయి? అప్పుడప్పుడు ఉత్సవాలు జరుగుతున్నాయి అంటాం, రథోత్సవాలు అంటాం, ఇంకా వారోత్సవాలు అంటాం. ఉత్సవం అంటే అందులో ఏం కనపడుద్ది? మళ్ళీ చెప్పండి, ఉత్సవం అంటే ఏం కనపడుద్ది? ఇప్పుడు ఉత్సవాలు జరుగుతాయి చాలా ప్రాంతాల్లో. ఏముంటాయి? తినుబండారాలు ఉంటాయి,
పిల్లలు ఆడుకునే ఆట వస్తువులు ఉంటాయి, జైంట్ వీల్స్ రంగుల రాట్నాలు ఉంటాయి, ఇంకా రకరకాల వస్తువులు తినేవి ఇవన్నీ కాక తాగే ఉంటాయి. ఇంకొంతమంది ఉత్సవాల్లో అయితే ఏముంటాయంటే డ్యాన్సులు ఉంటాయి. క్రైస్తవుల్లో కూడా అప్పుడప్పుడు డ్యాన్సులు, రికార్డింగ్ డ్యాన్సులు కూడా ఆడిచ్చిన సందర్భాలు నేను చూశాను, విన్నాను. అంటే పండగ అంటే మొత్తానికి మనిషికి ఏం కావాలి? ఉల్లాసం, ఉత్సాహం. ఇది పండగ అంటే. ఇక్కడ మోషే గారు దేవుడు చెప్పిన మాట ఏం చెప్పాడు? మా దేవుడైన యెహోవాకు ఉత్సవాన్ని జరపటానికి అరణ్యానికి పోనిమ్మని ఆజ్ఞాపించుతున్నాడని చెప్పాడు. ఇదే సందర్భం 10వ అధ్యాయంలో కూడా మాట్లాడుతూ అక్కడ చెప్పాడు. ఉత్సవం అంటే ఏంటంటే 10వ అధ్యాయము అదే నిర్గమకాండం 9వ వచనం చదువుదాం. నిర్గమకాండం 10వ అధ్యాయము 9వ వచనం. అందుకు మోషే, మేము యెహోవాకు పండుగ ఆచరింపవలనని గనుక మా కుమారులను, మా కుమార్తెలను, మా మందలను, మా పశువులను వెంట పెట్టుకొని మా పిన్న పెద్దలతో కూడా వెళ్ళేదమనెను. మేమంతా కుటుంబ సపరివార సమేతంగా మరి దేవుడికి ఏం చేయటానికి వెళ్ళాలన్నాడు? పండగ. అక్కడేమో ఉత్సవం అన్నాడు, ఇక్కడికి వచ్చేసరికి పండగ ఆచరించడానికి అన్నాడు. వాళ్ళు పండగ ఆచరించారు, మనం పండగ ఆచరిస్తున్నాం. అదే ఇశ్రాయేలీయులు కనాను దేశం నుంచి విడిపించబడిన తర్వాత వాళ్ళకి దేవుడు ఆజ్ఞాపించింది ఏంటంటే ఖచ్చితంగా మీరు సంవత్సరానికి 3 సార్లు నా సన్నిధిలో కనపడాలి, పండుగలు ఆచరించాలి, పండుగలు ఆచరించాలి. ఈ మాట మనకి ద్వితీయోపదేశకాండంలో 16వ అధ్యాయం చూద్దాం. ముందు ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయము మొదటి వచనం నుండి చదువుదాం కొంచెం జాగ్రత్తగా. పండగలో ఏమేం చేయమన్నాడో ఒకసారి చూద్దాం. ఇశ్రాయేలీయులకండి క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల కాలంలో చెప్పిన ఈ ధర్మశాస్త్రం, ఇందులో ఖచ్చితంగా ఇశ్రాయేలీయుల వారు యెహోవా దేవుడికి పండగ ఆచరించాలి. అబీబు నెలను ఆచరించి నీ దేవుడైన యెహోవాకు పస్కా పండగను ఆచరించాలి. ఎలయనగా అబీబు నెలలో రాత్రి వేళ నీ దేవుడైన యెహోవా ఐగుప్తులో నుండి నిన్ను బయటికి రప్పించాడు. యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకొని స్థలములోని నీ దేవుడైన యెహోవాకు పండగను, అంటే దేవుడు ఏ ప్లేస్లో చెప్తే అక్కడే ఆచరించాలి, వేరే వేరే చోట ఇంటి దగ్గర ఆచరించడానికి వీల్లేదు ఆ రోజుల్లో. అందుచేత గొర్రె మేకల్లో కానీ గోవుల్లో కానీ బలి అర్పింపవలను. పస్కా పండుగలో పొంగినదేది తినకూడదు. ఏం అర్పించాలి పండుగలో? గొర్రె మేకల్లోనివి అర్పించాలి. గోవుల్లో అర్పించకూడదు? అర్పించాలి. గొర్రెలు, మేకలు, గోవుల్లోనే కానీ బలి అర్పించాలి, అంటే మాంసం ఉండాలి అక్కడ. ఇంకేమంటున్నాడు? పస్కా పండుగలలో పొంగినదేది తినకూడదు, పులిసింది తినకూడదు. నీవు త్వరపడి ఐగుప్తు దేశంలో నుండి వచ్చితివి కదా, నీవు ఐగుప్తు దేశంలో నుండి వచ్చిన దినమును నీ జీవితములన్నిటిలో జ్ఞాపకము చేసుకున్నట్లు బాధను స్మరణకు తెచ్చు పొంగని ఆహారమును 7 దినములు తినవాలి. ఎందుకంట? బాధను గుర్తు చేసే పొంగని వాటిని నీవు 7 రోజులు తినాలి. అంటే వాళ్ళకి ఎన్ని రోజులు పండగ? 7 రోజులు. క్రిస్మస్కి ఎన్ని రోజులు? 1 రోజు. 7 రోజులు మాంసం తినాలి. పొంగనియే తినాలి, పొంగిని తినకూడదు. రొట్టెలు. మీ ప్రాంతములన్నిటిలో 7 దినములు పొంగిన దేనినైనను కనబడకూడదు. మరియు అన్నీ వద్దులమ్మ. ఇప్పుడు 16 వచనం ఒకటి చదువుదాం. 16, 17. 16వ అధ్యాయం 16. ఏటికి 3 మార్లు అనగా పొంగని రొట్టెల పండుగలోను, వారముల పండుగలోను, పర్ణశాలల పండుగలోను నీ దేవుడైన యెహోవాను ఏర్పరచుకున్న స్థలమున, ఎక్కడ పడితే అక్కడ కాదు, నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలమున మీ మగవారందరూ ఆయన సన్నిధిని కనపడేవాళ్ళు. మగాళ్ళే, ఆడవాళ్ళకి చెప్పలే ఇక్కడ. కానీ ఇక్కడ పండగలో ఆడవాళ్ళే కనపడదు. మగవాళ్ళు రోడ్ల మీద చెప్పండి తిని తాగుతూ ఉంటారు. మీ మగవారు
ఆయన సన్నిధిని కనబడవలను. వారు ఒట్టి చేతులతో యెహోవా సన్నిధిని కనబడక, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దీవెన చొప్పున ప్రతి వాడును తన శక్తి కొలది ఆ దేవునికి తీసుకొని రావాలి. అంటే పండగలో ఏం చేయాలి? వాళ్ళు సంవత్సరానికి 3 సార్లు దేవుని సన్నిధిలో కనపడాలి, ఖాళీగా రాకూడదు. ఏదో ఒకటి వాళ్ళకి దేవుడిచ్చిన సామర్థ్యం కొలది ఖచ్చితంగా దేవుని సన్నిధికి దశమ భాగంతో పాటు ప్రథమ ఫలాల పండగ, వారాల పండగ ఇవన్నీ తీసుకురావాలి. వారం రోజులు మాత్రం ఖచ్చితంగా పులియని రొట్టెల పండగ చేయాలి. ఇది వాళ్ళకి ఇచ్చిన కట్టడ. ఇది దేవుడు ఆత్మస్వరూపైన దేవునికి వీళ్ళు అర్పించే బలులు. దేవుడు ఒక ప్లేస్ చూపిస్తే ఆ ప్లేస్లోనే వీళ్ళు ఆచరించాలి. ఇక ప్లేస్ చూపించే లోపే వీళ్ళు దేవుడిస్తున్న ఆజ్ఞలను కూడా స్వీకరించకుండా మోషే గారు ఆజ్ఞలు తీసుకురావడానికి ఆ సీనాయి పర్వతం మీదకు వెళితే ఈ లోపు వీళ్ళకి భక్తి పొంగి పొర్లి ఏం చేశారో తెలుసా? నిర్గమకాండం 32వ అధ్యాయము 31 నుంచి చూద్దాం. నిర్గమకాండం 32వ అధ్యాయం 1వ వచనం నుండి 6వ వచనం వరకు చదువుదాం. మోషే గారు ఆజ్ఞలు తీసుకురావడానికి పర్వతం మీదకి వెళ్ళారు. ఈలోపు భక్తులకి భక్తి పొంగి పొర్లింది. పొంగి పొర్లి ఏం చేశారంట? మోషే కొండ దిగకుండా పర్వతం మీదకి వెళ్ళాడు. ఇంకా రావట్లేదంట అని లేట్ చేయటం వల్ల ప్రజలు చూసినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్దకు కూడి వచ్చి, అహరోన్ అంటే మోషే గారు అన్నగారు, కూడి లెమ్ము మా కొరకు మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము. ముందర నడవటానికి అప్పటిదాకా ఎవరున్నారంటే మోషే అహరోన్లు ఉన్నారు. మోషే గారేమో పర్వతం మీదకి వెళ్ళారు ఆజ్ఞలు తీసుకురావటానికి. ఈ లోపు వీళ్ళకి భక్తి పొంగి ఏమడిగారు? మా ముందు నడవటానికి మాకు ఎవరు కావాలన్నారు? ఒక దేవతను మా కొరకు చేయమని అడిగితే, ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన ఆ మోషే అనువాడు ఏమయ్యానో, ఏదో మోషే ఎప్పుడు తెలియనట్టు ఆ మోషే అనేవాడు ఏమయ్యాడో మాకు తెలియదు. ఐగుప్తుల నుంచి మాత్రం తీసుకొచ్చాడు, అర్ధాంతరంగా వదిలేసి వెళ్ళిపోయాడు. పర్వతం మీదకి వెళ్తున్నాను, ఆజ్ఞలు తీసుకొస్తున్నాను అని చెప్పాడు. చెప్పిన వీళ్ళేమంటున్నారు? ఆ మోషే అనేవాడు ఏమయ్యాడో మాకు తెలియదు అంటున్నాడు. అందుకు అహరోను మీ భార్యలకు, మీ కుమారులకు, మీ కుమార్తెలకు చెవులకున్న బంగారు పోగులను తీసి నా యొద్దకు తెండని వారితో చెప్పగా, ప్రజలందరూ తమ చెవులకున్న బంగారు పోగులను తీసి అహరోను వద్దకు తెచ్చిరి. అతడు వారి యొద్ద వాటిని తీసుకొని పోగరతో రూపాన్ని ఏర్పరిచి దాన్ని పోసిన దూడగా బంగారం ఇచ్చేయండి అనగానే ఇచ్చేశారండి. మీ ఆత్మలను ఇవ్వండి దేవుడి కంటే ఎవరు? మీ హృదయాలను ఇవ్వండి దేవుడి కంటే ఎవరు? వస్తువులు ఇవ్వమంటే ఇస్తారు కదా. నువ్వు 7 రోజులు మీ ఇంట్లో ప్రార్థన పెట్టుకొని పాస్టర్ గారు చెబితే ఖచ్చితంగా పెట్టుకుంటారు. పెడితే ఏమైందంటే కలిసి వచ్చిందంటే పెడతాడు. నువ్వు క్రమం తప్పకుండా మందిరానికి రావాలి అంటే మాత్రం ఇది మాత్రం కుదరదు. నువ్వు తప్పు చేయకుండా ఉండాలి, అబద్ధం ఆడకుండా ఉండాలి, మోసం చేయకుండా ఉండాలి అంటే అది కుదరదు. కానీ ఒక పారంపర్య ఆచారం చెప్తే మాత్రం బంగారం అయినా ఇవ్వటానికి సిద్ధపడ్డారు. ఇచ్చారు. బంగారం ఇస్తే ఆ బంగారంతో ఒక దూడను చేశాడంట. ఏ దూడ? బంగారపు దూడ. ఒక ఎద్దు లాంటి ఆకారాన్ని చేశాడు బంగారంతో. చాలా బంగారం ఇచ్చేశారు. ఐగుప్తులోంచి వచ్చేటప్పుడు వాళ్ళ దగ్గర కొల్లగొట్టుకొచ్చేసారు బంగారం. అదంతా ఇస్తే దాంతో అహరోన్ గారు ఏం చేశారు? దూడను చేశారు. ఇప్పుడు ఆ దూడను ఎదురుగా పెట్టుకుని దూడతో మాట్లాడుతున్నారు. ఏమని? అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలీలందరిని ఉద్దేశించి, ఓ ఇశ్రాయేలీలారా మీరందరూ వినండి, ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన దేవుడు ఇప్పుడే అన్నారుగా, ఆ ఐగుప్తులోంచి మమ్మల్ని రప్పించిన ఈ మోషే అనువాడు ఏమయ్యానో తెలియదు అన్నాడు. ఇక్కడికి వచ్చేలాక ఏమన్నారు? ఐగుప్తులో నుంచి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు ఇదే అని దూడ వైపు చూపిస్తున్నారు. బంగారంతో దూడను చేసి దేవుడితో సమానంగా పోలుస్తూ ఐగుప్తులోంచి నిన్ను రప్పించిన దూడే ఇదిగో ఇదే అని దూడ ఇప్పుడే కదా తయారైంది. అక్కడి నుంచి తీసుకొచ్చింది ఎవరు? మోషే గారు. అంటే భక్తి పొంగి పొర్లితే దేవుడు చెప్పాడా చెప్పలేదా, ఈ పద్ధతి పాటించాలా వద్దా ఎవరికి అవసరం లేదు. మనకు అనిపించింది చేసుకొని పండగ చేయాలంతే. పండగ అంటే ఏం చేయాలి అంటే ఇదిగో కింద వాళ్ళు ఏం చేశారో అదే చేయాలి. అదే వాళ్ళు చేసింది. అహరోను అది చూచి దాని ఎదుట ఒక బలిపీఠం కట్టించారు. అహరోను రేపు యెహోవాకు పండగ జరుగునని చాటింపగా మరునాడు
వారు ఉదయమున లేచి దహన బలులు సమాధాన బలులు అర్పించిరి. అప్పుడు జనులు తినుటకు త్రాగుటకు కూర్చుండి ఆడుటకు లేచిరి. పండగ అంటే ఏంది? బలు అర్పించారు. బలులు మాంసం పుష్కలంగా తిన్నారు. తిన్నది అరగటానికి చిందేశారు, మధ్యలో తాగారు. తినటానికి తాగటానికి ప్రశాంతం కూర్చున్నారు. సిట్టింగ్ వేశారనమాట. ఆ సిట్టింగ్ వేద్దాం పదండి అంటారు కదా తాగుబోతులు కదా. తినటానికి సిట్టింగే, తాగటానికి సిట్టింగే. తిన్నది అరగాలి, తిక్క పెరిగింది, ఏం చేయాలి? ఏం చేశారు అక్కడ? ఆడుట కంటే చిందేశారని అర్థం. క్రిస్మస్ రోజు జరిగేదేంటి? తినటం, బరిగా తాగటం, తిన్నదరగా చిందేయటం, గొడవలు పెట్టుకోవటం, పోలీస్ స్టేషన్కి వెళ్ళటం. పండగ అంటే ఏంటి అని అంటే దేవుడు చెప్పంది మన ఇష్టానికి వచ్చింది ఆచరించడం. దానికోసం ఎంత డబ్బైనా ఖర్చు పెడతాం, ఎంత దూరమైనా వెళ్ళిపోతాం. మనం అనుకున్న సంతోషాన్ని మనం పొందటానికి దేవుడు ఏం చెప్పకపోయినా మానవులు కల్పించిన పద్ధతులు చేస్తూ మన శరీరాన్ని సంతోషపెట్టుకోవటమే. బాగా వినండి ప్రియులారా, పండగ పేరుతో మనం చేసే దండగ అంతా ఇంత కాదు. ఇది దేవుడు చెప్పాడా లేదనేది ఎవ్వడు ఆలోచించడు. చివరికి దైవజనులు కూడా ఈ విషయంలో ఎవ్వరికీ భయం చెప్పట్లేదు. ఆచరిద్దాం ఆచరిద్దాం, ఎప్పటి నుంచో వచ్చింది, నువ్వు ఈరోజు వచ్చి చెప్తావేంటి అంటున్నాడు. ఎప్పటి నుంచో వచ్చింది బైబిల్లో ఉందా లేదా అది కావాలి కదా. కొత్త నిబంధనలో ఉందా లేదా చూడరు. పాత నిబంధన తీసుకొచ్చి ఇందులో జాయిన్ చేసి అక్కడ అలా ఉంది ఇక్కడ ఇలా ఉంది అంటాడు. అది ఇక్కడ చెల్లదు. అది ఇక్కడ పండగ ఆచరించడానికి చెల్లదు. ఇక్కడ కొత్త నిబంధనలో పండగ ఎలా చేయమన్నాడు తెలియకుండా పాత నిబంధన అన్నీ చూపిస్తూ ఎవరే పారంపర్య ఆచారాలు ఆచరించినా వాళ్ళు డబ్బులు ఇస్తే చాలు, మనకేం ప్రాబ్లం లేదన్నట్టు మీ పండగ మీరు చేసుకోండి అని వదిలేస్తున్నారు. అందుకే రాను రాను క్రిస్మస్ ఏమైపోయిందంటే ఆచారాలతోనూ సంప్రదాయాలతోనూ కల్మషం అయిపోయింది. నిజంగా దేవుడికి ప్రపంచవ్యాప్తంగా తలకాయ నొప్పి వచ్చే కార్యక్రమం ఏదైనా ఉందంటే డిసెంబర్ 25. ఆ రోజు భక్తులే కాదు, భక్తిహీనులు కూడా పండగ చేసి దేవుడికి ప్రాబ్లం తెస్తారు. ఈ రాసుకునే బాంబులు ఎన్నైతే ఉన్నాయో అన్ని రాసుకున్నా దేవుడికి ఆ రోజు నొప్పి తగ్గదనమాట. హృదయంలో నొచ్చు పరిస్థితి ఆ రోజు. ఎందుకంటే దేవుడు చెప్పని పండగ ఆచరిస్తున్నాడు. ఏమంటే బైబిల్లో క్రిస్మస్ ట్రీ ఉందా? క్రిస్మస్ ట్రీ పెడతారా? చెట్లు నరుకొస్తారు, దాన్ని నిలబెడతారు, లైటింగ్ వేస్తారు, పువ్వులు తాటాకులు అయ్యి ఓ తెగ దాన్ని దేవుని చేసి దాన్ని పూజిస్తారు. క్రిస్మస్ ట్రీ ఏడుంది? లేదు కదా. క్రిస్మస్ తాత పుట్టుకొచ్చాడు మధ్యలో, ఎర్ర డ్రెస్ వేసి ఎర్ర టోపీలు అక్కడ అమ్ముతున్నారు గుంటూరులో. ప్లాట్ఫామ్ మీద పెట్టి ఎర్ర డ్రెస్సులు ఎర్ర టోపీ. ఎవరు ఈయనంటే క్రిస్మస్ తాత. బైబిల్లో లేడు. యేసుక్రీస్తు తండ్రి యోసేపు గారి తండ్రో మరి మరియమ్మ గారి తండ్రో వాళ్ళు వచ్చి ఇక్కడ పండగ ఆచరించినట్టు ఎక్కడ లేడు. ఈ క్రిస్మస్ తాత మధ్యలో ఓడిపడ్డాడు. క్రిస్మస్ తాత బైబిల్లో లేడు, ఇందులో పెట్టారు. ఇంకేమన్నాయి? క్రిస్మస్ కేకులు లేవు, క్రిస్మస్ సంబరాలు లేవు. యేసుక్రీస్తు వారు జన్మించినప్పుడు ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా? పోనీ ఆయన 33.5 సంవత్సరాలు ఎక్కడైనా క్రిస్మస్ చేసుకున్నాడా? ఆయన పండగ చేసుకున్నాడా? జన్మదినాన్ని జరుపుకున్నాడా? లేదు. ఆయన కన్న మరియమ్మ యోసేపు గారు ఏమన్నా జరుపుకున్నారా? లేదు. ఆయన వెంబడించిన శిష్యులు ఏమన్నా జరుపుకున్నారా? లేదు. మరి క్రైస్తవులు జరుపుకుంటే నిజమైన క్రిస్మస్ ఏది తెలియదు. కానీ క్రిస్మస్ పేరుతో ఎన్ని దేవుడు చెప్పని కార్యక్రమాలు ఈరోజు క్రైస్తవ్యంలో ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకుని అంటే వాటిని వర్ణించలేం. ప్రపంచవ్యాప్తంగా సంవత్సరానికి ఉన్న 12 నెలల్లో 11 నెలల్లో జరిగే వ్యాపారం ఒక ఎత్తు, ఈ క్రిస్మస్ నెల జనవరి వరకు జరిగే వ్యాపారం ఒక ఎత్తు. తాగటానికి తినటానికి ఇదిగో ఈ లేనిపోని ఆచారాలు ఉన్నాయి చూసే, క్రిస్మస్ స్టార్లు పెట్టడానికి, లైటింగ్లు వేయటానికి, డెకరేషన్లు చేయటానికి, పిండి వంటలకి, కొత్త కొత్త డ్రెస్సులు కొనటానికి క్రిస్మస్ పేరుతో ఎంతోమంది వ్యాపారాలు చేస్తూ లక్షలు ఆర్జిస్తున్నారు. వీటన్నిటికంటే ముఖ్యంగా మద్యం వేర్లై పారిద్ది ఈ సమయంలో. ఎందుకులా తాగామంటే క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోవటానికి. ఎందుకురా బరీగా తిన్నావు, ఎందుకు బరీ కొనుక్కున్నావు అంటే క్రిస్మస్ కదండి అంటాడు. ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి అంటే లేవండి. ఏమంటే మనిషి ఎంత తిన్నా, ఎంత తాగినా, ఎంత సంతోషించినా ఎంతవరకు ఇదంటే కేవలం నువ్వు శరీరంలో ఉన్నంత వరకే. ఆ తర్వాత నీ పరిస్థితి ఏంటనేది మనిషి ఆలోచించట్ల.
అది ఆలోచిస్తే ఈ పండగ పేరుతో దండగ కార్యక్రమాలు చేయరు. అప్పు చేసైనా సరే పండగకి ఏమాత్రం తగ్గేదేలే అంటాడు. అప్పు తీర్చడానికి తర్వాత ఆ అప్పులోడు వస్తే ఇటుబారిపోతాడు. ఎందుకు ఈ కర్మ? దేవుడు ఏమైనా చేయమన్నాడా? లేదు కదా. చేయమన్న పండగ ఏదో తెలుసుకుంటామంటే ఎట్లాంటి మాటలు మన చెవుల్లోకి వెళ్ళవు. ప్రపంచంలో సుఖాన్ని అనుభవించిన వాళ్ళు పాత నిబంధనలో దావీదు కుమారుడైన సొలొమోను గారికి మించిన వాడు ఎవ్వడలేడు. ఒకసారి ఆయన గురించి ఆలోచిద్దాం ప్రియులారా. రాజుల మొదటి గ్రంథం 10వ అధ్యాయము. రాజుల మొదటి గ్రంథం 10వ అధ్యాయము 14వ వచనం నుండి చూడండి ఒకసారి. రాజుల మొదటి గ్రంథం 10వ అధ్యాయము 14వ వచనం నుండి. ఏటేటా సొలొమోను గారికి వచ్చే బంగారం ఏమంటే చుట్టుపక్కల రాజ్యాలన్నింటినీ జయించాడు. అన్యరాజులైన వారు సొలొమోను గారికి దాసోహం అయిపోయి ట్యాక్స్ కడతారు, పన్ను కడతారు. ఈయన యెరూషలేములో ఉంటే చుట్టుపక్కల రాజ్యాలన్నీ ఈయనకు పన్ను కడతాయి. పన్ను డబ్బే కాదు, బంగారం రూపంలో, ఇనుము రూపంలో, సుగంధ ద్రవ్యాల రూపంలో కడతారు. సంవత్సరానికి ఆయనకు వచ్చే ఆ బంగారం ఎంతో చూడు. చుట్టుపక్కల రాజులందరి దగ్గర నుంచి ఏంటండి 1332 మణుగుల ఎత్తు. ఏంటిది? దూదా, ఇనుమా, ఎత్తడా? 1330 మణుగుల ఎత్తు. సుమారుగా ఒక 20,000 కిలోలు అయ్యి ఉండొచ్చు. సుమారు 20,000 కిలోలు బంగారం. మనం చిన్నాలు, ఇది గ్రాములు, ఇంకేంటి అనేది బంగారాన్ని, చెవిరీలు, ఈ పేరుతో పిలుచుకోండి. అంటే చిన్న చిన్నవి 20,000 కిలోల బంగారం అంటే చూడండి. సంవత్సరానికి ఒకసారి అంటే ఎంతకంటే ఎవడుకుంటుంది ఆదాయం? ఆయన ఆదాయం అంట చుట్టుపక్కల వాళ్ళు ఇచ్చే, ఆయన దేశంలోంచి ఆయనకు వచ్చేది కాదు. చుట్టుపక్క సామంతరాజులందరూ కలిపి ఆయనకి ఏటేటా ఇచ్చే బంగారం ఎంతంట? ఏటేటా 1330 మడుగుల 32 మడుగుల ఎత్తు. ఇదియుగాక గంధవర్గములు మొదలైనవి వర్తకుల యొద్ద నుండి, అరబీ రాజుల యొద్ద నుండి, దేశాధికారుల యొద్ద నుండి అతనికి చాలా వచ్చుచుండెను. రాజైన సొలొమోను సుత్తెతో కొట్టిన బంగారముతో ఏం చేయించాడంట? బంగారంతో అలుగులు, అంటే పొలుగులు ఉంటాయి కదా, తవ్వుకునే, మనం ఇనుముతో చేసుకుంటాం. సుత్తెతో కొట్టిన అలుగులను, అలుగులు గల 200 డాళ్లను. డాళ్ళు అంటే యుద్ధానికి వెళ్ళేటప్పుడు అడ్డం పెట్టుకుంటారు, శత్రువు కొడితే తగలకుండా. డాళ్ళు ఇత్తడితో చేస్తారు, స్ట్రాంగ్గా ఉంటాయి. కానీ ఈయన దేంతో చేశాడు? బంగారంతో పొలుగులు, పార్లు, డాళ్ళు ఇవన్నీ చేశాడంట. అంటే అంత విస్తారమైన బంగారం ఈయనకు వస్తుంది. ఇంకా ఈయనకున్న ఇంకా సౌకర్యాలు ఏంటో తెలుసా? అసలు ఆయన అనుభవించింది అంటూ ఏమీ లేదండి. అదే రాజుల గ్రంథం 1వ అధ్యాయము 11వ అధ్యాయం చూద్దాం. 11వ అధ్యాయము 3వ వచనం నుండి చదువుదాం. ఆ సొలొమోను గారికి ఫరో 11వ అధ్యాయం 1వ వచనంలో సగం నుంచి చదువుతాను. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను గాక ఆ జనముల్లో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కామాతురత కలవడై వారిని ఉంచుకొనుచూ వచ్చెను. అతడికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలు, 300 మంది ఉపపత్నులు ఉండేది. ఎంత పండగండి! అంత బంగారం వస్తుంటే ఎంత ఆనందం చెప్పండి. బంగారంతో ఏం చేయాలో తోసక పొలుగులు, పార్లు, డాళ్ళు ఇవి చేయించాడు. అంటే ఆస్తి విస్తారంగా ఉంది. మనకి ఎప్పుడు పండగ? జేబులో డబ్బులు లేవు, ఇంట్లో ఏమీ లేవు సరుకులు. అప్పుడు ఎలా ఉంటుంది చెప్పాలి? క్రిస్మస్ వచ్చినా మనకు పండగ అనిపించదు. జేబు నిండా డబ్బులు ఉంటే క్రిస్మస్ రాకపోయినా
పండగ ప్రతిరోజు పండగే, డబ్బులు ఉన్నవాడికి. డబ్బులు లేనివాడికి పండగ వచ్చినా దానికి ఏముండదు, సంతోషం ఉండదు. అంటే డబ్బుతో వచ్చే సంతోషాన్ని సొలొమోను గారు బాగా అనుభవించాడు. ఇక స్త్రీల వల్ల వచ్చే సంతోషం ఎంతమంది, ఒకళ్ళిద్దరు భార్యలు కాదు, 700 మంది ఏమో రాజకుమార్తెలైన భార్యలంట, 300 మంది ఎక్స్ట్రా స్టెఫనీలు ఉంచుకున్నాడు. మొత్తం ఎంత, 1000 మంది భార్యలతో ఎంత సంతోషం. ఈ రోజు పండగ ఆయనకి. ఒక పక్క డబ్బు కొదువ లేదు, ఒక పక్క భార్యలకి కొదువ లేదు. అసలు ఆయన ఒక్కరోజు భోజనపు ఆహారం ఎంతో తెలుసా? 4వ అధ్యాయం అదే సొలొమోను గారు రాసింది, ఆయన గురించి రాయబడిన మాట, రాజుల మొదటి గ్రంథం 4వ అధ్యాయము 21 నుంచి చూద్దాం. యూఫ్రటీసు మొదలుకొని ఐగుప్తు సరిహద్దుల వరకు ఉన్న మధ్యనున్న రాజ్యములన్నిటి మీదను, ఫిలిస్తీన్ల దేశం మీదను సొలొమోను అన్నిటి మీదను ప్రభుత్వము చేశాను. అంటే చుట్టుపక్కల రాజులందరి మీద ప్రభుత్వం చేశాడు. ఆ జనులు పన్ను చెల్లించుచు సొలొమోను బ్రతికిన దినములన్నీ అతనికి సేవ చేయుచు. రాజులు ఈ చక్రవర్తికి సేవ చేసే పరిస్థితి అంటే ఇంకా అంతకంటే ఉంది ఆనందం. పండగే అంటే చుట్టుపక్కల రాజులందరూ ఈయనకి సేవ చేస్తున్నారంటే ఈ రాజుకి ఎలా ఉంటుంది? అందరికంటే ఈయనకే ఎక్కువ పండగ. సేవకులైన రాజులు ఉన్నారు. ఇంకేంటి, ఒక్క దినమునకు ఒక రోజుకి సొలొమోను గారు ఆ బల్ల చుట్టూ చేరి తినేవాళ్ళ భోజనానికి కావలసిన పదార్థాల లిస్టు చెప్తున్నాడు. ఒక రోజుకి ఎంత అండి? 600 తూముల సన్నపు గోధుమ పిండియు, 1200 తూముల ముతక పిండియు, కొవ్విన ఎడ్లు 10 కిలోలు కాదు, కొవ్విన ఎడ్లు ఒక్కొక్క ఎడ్డుకి ఎన్ని కిలోల మాంసం వచ్చింది చెప్పండి? గొర్రెకే ఎంత వస్తుంది? 25-30 కిలోలు వస్తాయి ఒక గొర్రెను కోస్తే. మరి ఎద్దును కోస్తే 100 కిలోలు పైనే. ఎన్ని ఎడ్లు? కొవ్విని పైగా 10 ఎడ్లు, విడి ఎడ్లు మళ్ళీ 20, అంటే మొత్తం 30 ఎడ్లు 30, 8,000 కిలోలు. ఇంకా గొర్రెలు 100 గొర్రెలు అంట. ఇవియుగాక ఎర్రదుప్పులు, దుప్పులు, జింకలు, కొవ్విన బాతులు తేబడను. యూఫ్రటీసు నది యువతల తిప్సహు మొదలుకొని గాజా వరకు నది యువతలనున్న రాజులందరి మీద అతనికి అధికారము ఉండెను. అతని కాలమున నలుదిక్కల నెమ్మది కలిగి ఉండెను. ఏమంటే ఒక్కరోజు భోజనానికి ఎంత? ఈ పదార్థాలు మనకైతే ఎన్ని రోజులు వస్తాయి? మనం జీవితాంతం తిన్నా తరగవేమో. ఆయన ఒక్కరోజు ఆయన భోజన బల్ల చుట్టూ ఎన్ని పదార్థాలు, ఎన్ని మాంసాలు, ఎన్ని రకాల గోధుమ పిండ్లు, ఎన్ని రకాల ముతక పిండి ఎన్ని ఉన్నాయి చూడండి. అంటే రొట్టెలు చేసుకుంటారు. అంటే సొలొమోను గారికి ఆస్తి వలన సంతోషం, సొలొమోను గారికి భార్యల వలన సంతోషం అనేకంటే ఆస్తి వలన పండగ, భార్యల వలన పండగ, ఇంకా అధికారం వలన చుట్టుపక్కల ఉన్న సామంత రాజులు అందరి వలన అధికారం పొందాడు. ఈయనే చక్రవర్తిగా ఉన్నాడు కాబట్టి అధికారం వలన పండగ, ఇంకా ఆహారం వలన పండగ కదా. ఇంకొక మాట కూడా మనం బైబిల్లో చూడగలిగితే, ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం చూద్దాం. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయము 2వ అధ్యాయము మద్యం వలన కూడా ఆయనకి సంతోషం అనే మాట ఉంటుంది. చూద్దాం. ద్రాక్షారసము చేత సంతోషపరచుకొనునందుననియు. 3వ వచనం చదువుదాం. వచనం చెప్పకపోతే కన్ఫ్యూజ్ అవుతారు కదా. అసలు మొదటి నుంచి చదువుదాం. కానీ నిన్ను సంతోషము చేత శోధించి చూతులని, నీవు మేలుకొని అనుభవించి చూడమని నేను నా హృదయముతో. అన్నిటికంటే మోసకరమైంది హృదయం. ఇక్కడ పుట్టిన కోరిక శరీరంతో తీరే వరకు మనకు దిగులే. పండగ చేసుకోవాలనే కోరిక ఎక్కడ పుట్టింది? హృదయంలో పుట్టింది. ఇక్కడ పుట్టింది తీరలేదనుకోండి ఎలా ఉంటుంది?
ఎలా ఉంటుంది? బాధ. అన్నీ ఉన్నా బాధే. ఈ కోరిక తీరకపోతే బాధే. స్త్రీల వల్ల కోరిక పుట్టిద్ది, అది తీరకపోతే బాధే. ఆస్తుల వలన కోరిక పుట్టిద్ది, అది తీరకపోతే బాధే. ఇంకా మద్యం తాగాలనే కోరిక పుట్టిద్ది, అది తీరకపోయినా బాధే. అంటే ఇవన్నీ హృదయములో పుట్టే కోరికలు. అసలు ఈ కోరికలు ఎంత దూరం వెళ్తాయో చూద్దామని ఆయన హృదయములో పుట్టిన కోరికలు చొప్పున నేను హృదయంతో చెప్పుకుంటుని అదియో వ్యర్థ ప్రయత్నమాయను. నవ్వుతో నీవు వెరిదానవనియు, సంతోషంతో నీ చేత కలుగునది ఏదియూ లేదని నేనంటిని. నా మనస్సు ఇంకనూ జ్ఞానము అనుసరించుచుండగా ఆకాశము క్రింద తాము బ్రతుకు కాలమంతయు మనుషులు ఏమి చేసి మేలు అనుభవింతురో చూడవలనని తలంచి నా దేహమును ద్రాక్షారసము చేత సంతోషపరుచుకొందుననియు మతిహీనత యొక్క సంగతి అంతయు గ్రహింతులనియు నా మనసులో నేను యోచన చేసుకుంటుని అన్నిటినీ చేయబోనుకున్నాడు. ఏం చేయాలి? ద్రాక్షారసం చేత హృదయాన్ని సంతోషపరుచుకోవాలనుకున్నాడు. తాగాడు 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 అంత తాగటం దిగటం, తాగటం దిగటం, తాగటం దిగటం. అబ్బా, ఇందులో కూడా ఇంకెంత సంతోషం లేదు. భార్యలను అనుభవించాడు, అన్నీ అనుభవించి సంతోషం లేదన్నాడు. ఆస్తులు అనుభవించాడు, అన్నీ అనుభవించి సంతోషం లేదన్నాడు. తర్వాత తిండి అనుభవించాడు, తిండి వలన కూడా ఆయనకు సంతోషం లేదు. అన్నీ అసలు ఆయన మనసుకు నచ్చిన ఏది అభ్యంతరం పెట్టలేదంట. ఎంతకంటే సంతోషాన్ని అనుభవించినాడు ప్రపంచంలో ఎవరు లేడు. అంటే అన్నీ అనుభవించిన ఆయన ఎంత పండగ చేసుకొని ఉంటాడో చెప్పండి. కానీ ఇంత పండగ చేసుకున్న ఆయన ఏమన్నాడో తెలుసా? కిందకి చదువుదాం. 4వ వచనం, నేను గొప్ప పనులు చేయబూనుకొంటిని, నా కొరకు ఇల్లు కట్టించుకున్నాను, ద్రాక్షరసం తోటలు నాటించుకున్నాను, నా కొరకు తోటలను శృంగార వలములను వేయించుకుంటుని, వాటిలో సకల విధములైన ఫలవృక్షాలను నాటించితిని, వృక్షములకు నారుమళ్లను నీరు పారుటకై నేను చెరువులను తవ్వించుకుంటుని, పనివారిని పనికత్తెలను సంపాదించుకుంటుని, నా ఇంట పుట్టిన దాసులు నాకుండిరి. యెరూషలేమునందు నాకు ముందున్న వారందరికంటే ఎక్కువగా పశువుల మందలు గొర్రె మేకల మందలు బహు విస్తారముగా సంపాదించుకొంటిని. నా కొరకు నేను వెండి బంగారములను రాజులు సంపాదించు సంపదను ఆయా దేశముల్లో దొరుకు సంపత్తును కూర్చుకొంటిని. అంటే ఇంపోర్టెడ్ కూడా తెప్పించుకున్నాడు. నేను గాయకులను గాయకురాండను మనుషుల ఇచ్చేయించు సంపదను సంపాదించుకొని బహుమంది ఉపపత్నులను ఉంచుకొంటిని. నాకు ముందు యెరూషలేమందున్న వారందరికంటేను నేను ఘనుడనై అభివృద్ధి నొందితిని. నా జ్ఞానమును నన్ను విడిచి పోలేదు. నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని నేను అవి చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు. మరియు నా హృదయము నా పనులన్నిటిని బట్టి సంతోషింపగా సంతోషకరమైనది ఏదియో అనుభవించకుండా నేను నా హృదయమును నిర్బంధించలేదు. ఇంతకంటే ఇంకా సంతోషం ఎవడు అనుభవిస్తాడు? అన్నీ అనుభవించాట, ఇంకా బతుకున్నాడు. అన్నీ అనుభవించి బతుకున్న ఆయనకి ఫైనల్గా అర్థమైంది ఏంటంటే 11వ వచనం, అప్పుడు నేను చేసిన పనులన్నీ వాటి కొరకై నేను పడిన ప్రయాసంతయు నేను నిదానించి ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచిస్తే అవన్నీ వ్యర్థమైనవిగా గాను ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను ఒకపడను. సూర్యుని కింద లాభకరమైనది ఏదీ లేనట్టు నాకు కనబడెను. ఏమంటే అన్నీ వెనక్కి తిరిగి ఆలోచిస్తే తాగాడు సంతోషం పూర్తిగా దొరకట్లా. ఎక్కువ తాగుతున్నాడు, మత్తుడై పడిపోతున్నాడు. ఎక్కువ తింటున్నాడు, తినగలిగిన అన్నీ తింటున్నాడు, రకరకాల రుచులు. ఇంకా టేస్ట్ ఇంకా కొత్తది ఏమన్నా ఉందా అనిపిస్తుంది, ఏమీ దొరకట్లా. అంటే ఇంకా తృప్తి కలగట్లా. తిరిగాడు, వ్యభిచారం చేశాడు, తిరిగాడు, ఎంతోమంది భార్యలు పెట్టుకున్నాడు, ఎంతమందితో సుఖించిన, ఇంతకంటే సంతోషం లేదంటే ఇక లేదు. ఒక్కసారి వెనక్కి తిరిగితే ఇంత ప్రయాసపడి, ఇంత కష్టపడి, ఇంత సంపాదించుకొని ఇన్ని అనుభవించాను, నాకు లాభం ఏంటి? నాకేం సంతోషం లేదే. కొన్ని రోజులు సంతోషంగా కనపడింది, రాను ఆ సంతోషం ఏమైంది చెప్పండి? ఎండలో తిరిగినోడికి కాసేపు ఏసీలో ఉంటే ఆ ఏసీ విలువ, ఆ సంతోషం ఏందో అర్థమైంది. రోజు ఏసీలో ఉండేవాడికి చెప్పాలి, ఏసీ విలువ, ఏసీ సంతోషం పెద్దగా సంతోషం అనిపించదు. రోజు కారం గడ్డలు తినేవాడికి ఒకసారి బిర్యానీ పెడితే సంతోషం, రోజు బిర్యానీ పెడితే ఆ బిర్యానీయా అంటాడు కదా.
ఇలా రోజు అనుభవించేది తీరా ఏమైందంటే వెకటైంది. అలా ఈయనకి వెకటైపోయి ఆయన ఏమంటున్నాడో తెలుసా? ప్రసంగి గ్రంథంలో ఆయన మాట్లాడిన మాటలు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే 5వ అధ్యాయము ప్రసంగి గ్రంథం 10వ వచనం. 5వ అధ్యాయము 10వ వచనం. ద్రవ్యమును అపేక్షించువాడు ద్రవ్యము చేత ఏంటంట? డబ్బుని ఆశించిన వాడు డబ్బుతో తృప్తి పొందడు. ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా సంపాదించి, దేహాన్ని మొత్తం, మైండ్ను మొత్తం, ఆరోగ్యాన్ని మొత్తం, ఆయుష్కాలాన్ని మొత్తం సంపాదన పేరుతో వేస్ట్ చేసుకుంటాడు. ఈయన అలా చేశాడంట. ప్రయాసపడి నేను సంపాదించుకున్న దానిలో దేనివల్ల నాకు తృప్తి లేదు. అందుకే ద్రవ్యమును అపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి పొందడు, ధన సమృద్ధిని అపేక్షించువాడు దాని చేత తృప్తి నందుడు. ఇది వ్యర్థమే. డబ్బు సంపాదన, దానిలో సంతోషం. పండగ అంటే డబ్బు ఉంటేనే పండగరా. కొండ మీద కోద్దికి వచ్చింది, డబ్బు లేని వాడు డబ్బుకు కొరగాడు. నువ్వు ఎలాగైనా సంపాదించు, అన్యాయం చేస్తావో, అక్రమం చేస్తావో, మర్డర్లు చేస్తావో, తారుస్తావో అమ్మాయిల్ని, డబ్బు మాత్రం సంపాదించు, నీకు విలువ పెరిగిద్ది అంటాడు. సంపాదించి ఏం చేస్తాడంటే, అనుభవించిన సొలొమోను గారు చెప్తున్నాడు, నువ్వు ఎంత సంపాదించినా వేస్ట్ అంటున్నాడు. చూడండి, ఆస్తి ఎక్కువైన ఎడల దాన్ని తినేవారు నీ చుట్టూ చేరతారు. నిన్నెప్పుడు లేపేద్దామా, నీ ఆస్తిని ఎప్పుడు చేజిక్కించుకుందామని కోడతారంట. అర్థమైపోయింది మహాజ్ఞానికి. నువ్వు సంపాదించి ఎవడికి విడిచిపెడతావో తెలియదు, పోతావు, అనుభవించవు. కష్టం అంతా, జీవితం అంతా సంపాదన పేరుతో వెళ్ళిపోయావు. దానిలో సంతోషం ఉందని, పండగ అంటే ఏంటి? సంతోషమే కదా. డబ్బులో సంతోషం ఉందని దానికోసమే ప్రయాసపడ్డావు. కానీ ఏం చేస్తున్నాడు అక్కడ? ఏమంటున్నాడు? ఆస్తి ఎక్కువైన ఎడల దాన్ని తినేవారు ఎక్కువైపోతారు. కన్నులారా చూచుటయే కాక ఆస్తి పన్నుకు తన ఆస్తి వలన ప్రయోజనమేమి? నాకు ఎంత డబ్బు ఉంది, ఎంత బంగారం ఉంది, ఇన్ని నగలు ఉన్నాయి, ఇన్ని బట్టలు ఉన్నాయి, ఎన్ని కట్టుకుంటావు, ఎంత బంగారం వేసుకుంటావు, దానివల్ల ఏదో రోజు నీకు ప్రమాదం ఉందంటున్నాడు అనుభవించిన సొలొమోను గారు, మహాజ్ఞాని. అర్థమైందా? ఇంకా కష్టజీవులు కొద్దిగా తిన్నను, ఎక్కువగా తిన్నను సుఖనిద్రలు. నిద్ర పట్టదు. బంగారం ఉన్నవాడికి, డబ్బు ఉన్నవాడికి నిద్రే పట్టదు. కష్టపడతాడు, రిక్షా దొక్కుతాడు, అలసిపోతాడు, 90 వేస్తాడు, నిద్రపోతాడు. 90 అయిపోయినా నిద్రపోతాడు, అలసిపోయి. కాకపోతే అలవాటు పడి వేసుకుంటాడు తప్ప, వాడు వేసుకోకపోయినా శరీరం కష్టపడితే ఆటోమేటిక్గా నిద్రకి వెళ్ళిపోద్ది. వాడికి ఇంకా వేరే ధ్యాస లేదు. నా ఆస్తి ఎవడో దోచుకుంటాడు, నన్ను ఎవరో మర్డర్ చేస్తాడు, నాకేదో అపాయం తలపెడుతున్నట్టుగా అనిపిస్తుంది, ఏముండదు. ధనవంతుడికైతే ఎవరు ఎటు గోతులు తీస్తున్నారో, నన్ను లేపేయటానికి ఎవరు ప్రయత్నం చేస్తున్నారు, నా కన్నబిడ్డలు చేస్తున్నారా, నా భార్య చేస్తుందా, ఎవరు చేస్తున్నారు, నా బంధువులు చేస్తున్నారా, ఏం అర్థం కాదు. మొత్తాన్ని అందరినీ అబ్జర్వ్ చేసుకుంటూ దాక్కొని బతకాలి. ప్రశాంతమైన నిద్ర ఉండదు. అనుభవించిన ఆయన చెప్తున్నాడు. అయితే ఐశ్వర్యవంతులకు తన ధనవృద్ధి చేత నిద్ర పట్టదు. సూర్యుని కింద మనసునకు ఆయాసకరమైనది ఒకటి జరుగుట నేను సూచితిని. అదేదనగా ఆస్తి గలవాడు తన ఆస్తిని దాచిపెట్టుకొని తనకు నాశనము తెప్పించుకొని ఆస్తి దాచిపెట్టుకుంటే నీకే ప్రమాదం. అనుభవించిన సొలొమోను గారు చెప్తున్నాడు. ఆస్తిలో, డబ్బులో, బంగారంలో ఏదో సంతోషం ఉంది, అదే పండగ అనుకుంటే దానివల్ల నీకే నష్టం అంటున్నాడు. ఇంకా అయితే ఆ ఆస్తి దురదృష్టం వలన నశించిపోవును. బళ్ళు వాడవుతాయి. అతడు పుత్రులు గలవాడైనను అతడి చేతిలో ఏమీ లేకపోను. కొడుకులన్నా నీ చేతిలో లేదు, కొడుకులే నిన్ను లేపేస్తారు. ఆస్తుల కోసం ఎన్ని గొడవలు చూస్తున్నాను చెప్పండి. కన్న తండ్రిని ఆస్తి పంచలేదని హతమార్చిన తనయుడు, భర్త ఆస్తి పంచలేదని భార్య భర్తను హతమార్చింది, అక్రమ సంబంధం పెట్టుకొని చంపేసింది. ఎన్ని వార్తలు వింటున్నాం. నీ డబ్బు వల్ల నీకు ప్రమాదం అంటున్నాడు మహాజ్ఞాని అయిన సొలొమోను గారు. 15వ వచనం. వాడు ఏ ప్రకారము తల్లి గర్భములో నుండి వచ్చెనో ఆ ప్రకారముగానే తాను వచ్చినట్టే దిగంబరిగా మరలిపోవును. తాను ప్రయాసపడి చేసుకుని దానిలో ఏదైనా చేతపట్టుకొని పోడు. అతడు వచ్చిన ప్రకారముగానే మరలా పోవును. గాలికి ప్రయాసపడి సంపాదించిన దాని వలన లాభమేమి? ఎంత డబ్బు సంపాదించినా పోవాలి కదా ఒకరోజు. తీసుకెళ్తావా? చెప్పండి, తీసుకెళ్తావా?
తీసుకెళ్ళదు. మరి దానిలో సంతోషం ఉందని దానికోసం నిజమైన దేవుణ్ణి విడిచిపెట్టి డబ్బు సంపాదన పేరుతో వెళ్ళిపోతే ఆల్రెడీ అన్నిటినీ సంపాదించి ఆస్తులతో బంగారంతో డాళ్ళు అలుగులు చేసుకున్న సొలొమోను గారు చెప్తుంది ఏంటంటే దానివల్ల ఎలాంటి సంతోషం లేదు, ఎలాంటి ఉపయోగం లేదు, దానివల్ల నీకు నష్టం అంటున్నాడు. మరి స్త్రీల వలన అదే సొలొమోను గారు స్త్రీల గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడు చూడండి. అదే ప్రసంగి 7వ అధ్యాయం. అన్నీ అయిపోయి అనుభవించినాక ఆయనకి పరితాపం వచ్చి పశ్చాత్తాపం వచ్చి ఇప్పుడు అన్నిటినీ వెనక్కి తిరిగి తరిచి చూస్తే దేనిలో నాకు శాశ్వత కాల సంతోషం లేదు అని స్త్రీల గురించి చెప్తున్నాడు చూడండి. 7వ అధ్యాయము 26 నుంచి చూద్దాం ప్రియులారా. మరణము కంటే నాకు ఎక్కువ దుఃఖము కలిగించున్నది ఒకటి నాకు కనబడి. చావు కంటే బాధ అయింది. చావు అంటే అందరికి భయం, దుఃఖం. అమ్మో చచ్చిపోతాం అనగానే డాక్టరు గడగడ వణిగిపోతాం. చావు కంటే దుఃఖమైంది నాకు ఒకటి కనపడింది అంటున్నాడు. ఏంటది? అది వలల వంటిదై ఉరుల వంటి మనస్సును బంధకముల వంటి చేతులు కలిగిన స్త్రీ అంట. ఇది చావు కంటే భయంకరమైన దుఃఖాన్ని కలిగించేది ఎవరంట? ఎందుకంటే ఆయన 1000 మందితో కాపురం చేసిన మహానుభావుడు. స్త్రీ గురించి బాగా వడపోసాడు. చావు కంటే భయంకరంగా ఇబ్బంది పెట్టేది, దుఃఖ పెట్టేది ఏదంటే ఇదిగో వలల వంటిదై ఉరుల వంటి చేతులు కలిగిన స్త్రీ. నిన్ను ఊరిలోకి నెట్టేసిద్దంట స్త్రీ. ఎందుకంటే అంతమందిని అనుభవించాడు కాబట్టి ఆయనకు అర్థమైపోయి మహాజ్ఞానాన్ని చెప్తున్నాడు. ఏమంటున్నాడు? దేవుని దృష్టికి మంచివాడైన వాడు తప్ప నుంచి తప్పించుకోగలిగిన వాడు ఎవడ? నువ్వు దేవుడి చేతిలో పడితే ఇలా ప్రమాదం ఎంతమంది స్త్రీలు వచ్చినా నువ్వు తప్పించుకుంటావు, కానీ దేవుడి దృష్టికి నువ్వు మంచిగా లేవా అయిపోతావురా స్త్రీలతో అంటున్నాడు. అని ఏమంటున్నాడు ఇంకా? పాపాత్ములు దాని వలన పట్టబడుదురు. సంగతుల హేతువు ఏమైనది కనుగొనుటకై నేను ఆయా కార్యములను తరచి చూడగా ఇది నాకు కనబడను. ప్రసంగినైన నేను చెప్పుచున్నాను. అయితే నేను తరచి చూచినను నాకు కనబడనిది ఒకటి ఉంది. బాగా వెతికినా ఒక్కటి కనపడలేదంట ఆయనకు, మహానుభావుడికి. అన్నీ అనుభవించాడు, ఒక్కటి కనపడలేదు. ఏంటయ్య అది అంటే అదేదనమా 1000 మంది పురుషులలో నేను ఒకడిని. 1000 మంది పురుషుల్లో ఒక మంచోడు కనపడ్డాడు నాకు. 1000 మంది మనుషులు ఉంటే పురుషులు, వాళ్ళలో ఒక్క మంచోడు కనపడ్డాడు. కానీ 1000 మంది స్త్రీలతో నేను కాపురం చేశాను, కానీ 1000 మందిలో అంతమందిలో స్త్రీలను నేను చూడలేదు. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని. 1000 మంది పురుషులు ఒక మంచోడు కనపడ్డాడంట, కానీ 1000 మంది స్త్రీలలో ఒక్కటి కూడా సరైంది కనపడలేదంటే ఎంత కష్టమో చూడండి. స్త్రీల వలన వ్యామోహంతో దేవుడిని విడిచిపెట్టి అక్కడ పండగ ఉందని, ఈ సుఖమే సంతోషం ఇదే పండగ అనుకొని స్త్రీల వల్ల మోసపోతూ దేవుడిని విడిచిపెట్టిన వారికి దేవుడు సొలొమోను గారితో చెప్తున్న మాట, అందులో సంతోషం లేదు, అది పండగ అనుకుంటున్నాడు. అది సామెత ఒకటి ఉంది కదా, పండగ రోజు కూడా పాత మొగుడేనా అన్నాడంట ఒక ఆమె అందంట. అంటే పండగ రోజు కొత్త మొగుడు తెచ్చుకుందామని, అంటే కొత్త వాళ్ళు వస్తే పండగ, ఆస్తి వస్తే పండగ, అంతే కదా. కొత్త భార్య వస్తే పండగ, కొత్త భర్త వస్తే పండగ, డబ్బులుంటే పండగ. ద్రాక్షారసం గురించి చెప్తున్నాడు ఆయన. ఇందాక చదివాం కదా, 2వ అధ్యాయంలో చదివాం కదా. ఏమన్నాడు? ద్రాక్షారసము చేత 3వ వచనంలో చదివాం కదా, సంతోషపరుచుకుందునని మతిహీనత యొక్క సంగతి అంతయు గ్రహింతుననియు. అసలు ఇవన్నీ వద్దాయి. ఆడవాళ్ళ వల్ల గొడవ అయింది, సమస్య అయింది, అబ్బో మెంటలెక్కిపోయింది, 1000 మంది స్త్రీలతో అబ్బో అనుకున్నాడు, విరక్తి కలిగింది. కత్త తాగితేనన్నా మనశ్శాంతి ఉంటుందని తాగుడికి అలవాటు పడ్డాడు. అంటే ఆ రోజుల్లో తాగుడు అంటే పులిసిపోయిన ద్రాక్షారసం, మద్యం. ఫ్రెష్ ద్రాక్షారసం మత్తు రాదు, పులిసిపోయిందైతే స్టాక్ ఉన్నదైతే మత్తు వచ్చింది. కాబట్టి ఈ గొడవలు, ఈ ఆస్తి వలన గొడవలు, ఈ స్త్రీల వలన గొడవలు, ఈ సమస్యలన్నీ మర్చిపోవాలంటే కత్తె సొక్కేసుకోవాలనుకొని ద్రాక్షారసం తాగటం మొదలుపెట్టాడు. ఎందుకంటే ఆ కాసేపు బాధ మర్చిపోవచ్చని. ద్రాక్షారసంలో సంతోషం వచ్చింది, ఈ బాధలన్నీ మర్చిపోతామని తాగుడికి అలవాటు పడిపోయిన సొలొమోను గారు తాగి ఇందులో కూడా ఏమీ లేదనిపించింది. ఆయన తాగుబోతుల గురించి ఆయన రాసిన మాట సామెతల గ్రంథం 23వ అధ్యాయం ఒకసారి మనం చూడగలిగితే ప్రియులారా, 29వ వచనం నుండి చదువుదాం.
ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడాలు గొడవలు, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయములు, ఎవరికి మందదృష్టి. ద్రాక్షారసముతో పుజ్జుపుచ్చు వారికే కదా, కలిపిన ద్రాక్షారసము రుచి చూడగా చేరువారికే కదా. ద్రాక్షారసం మిక్కిలి ఎర్రబడగను, గిన్నెలో తలతల్లాడుచుండగను, త్రాగుటకు రుచిగా ఉండగను, దానివైపు చూడకు, పిమ్మటది సర్పమోలే నిన్ను కరుచును. ద్రాక్షారసం తాగితే మెల్లిగా కట్లపాము కానీ కాటెత్తే ఏ వంపులు వస్తాయి అంటారు చూడు, స్టెప్పులుగా చేస్తాడు. తాగితే ఏమైందంట, కట్లపాము గడిస్తే ఎలా స్టెప్పులుగా జరిపోతాడు. నీ జీవితాన్ని మెల్లిమెల్లిగా చంపేసిద్ది. దానివల్ల వచ్చే నష్టాలు చెప్తున్నాడు చూడండి. 29వ వచనంలో శ్రమలు వస్తాయి. తాగుబోతులకి ఏమొస్తాయి, డబ్బంతా అచ్చిపోద్ది. చివరికి పెళ్ళం మెడలో మంగళసూత్రం కూడా తీసుకెళ్ళి తాకట్టు పెట్టి అమ్మేసైనా, అవసరమైతే పెళ్ళాన్ని మర్డర్ చేసైనా తాగుతాడు. అంటే తాగుడు కంటే పెళ్ళం తక్కువే. శ్రమలు వస్తాయి. తాగుడు వల్ల ఏమొచ్చింది, శ్రమలు. తాగి అనుభవించిన ఆయన చెప్తున్నాడు. దుఃఖం వచ్చింది. తాగుడు వల్ల ఏమొచ్చింది, ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి గొడవలు వస్తాయి. తాగితే ఏమంటాడో తెలీదు. అసలు నేను ఎవరో తెలుసా, రాజుని అంటాడు. ఇంట్లో తినడానికి తినలేకపోయినా, భార్య పిల్లలు చినిగిన బట్టలతో ఉన్నా, ఈడు దరిద్రుడైనా బయటికి వెళ్ళి తాగేమంటాడు, ఎవడన్నా నన్ను ఎవడేం చేస్తాడో అని మీసాలు తిప్పుతూ ఉంటాడు, టప్పని కింద పడిపోతాడు కదా. కోతలు ఎలా ఉంటాయి అంటే, తాగుబోతులు గొడవలు వస్తాయి, శ్రమ వస్తుంది, దుఃఖం వచ్చింది, ఇంకోటి చింత. తాగుబోతులు చూసారా, ఏదన్నా విషయం చెప్తా ఊరికి ఏడుస్తారు. ఎందుకు ఏడుస్తారో ఎవరికి అర్థం కాదు. నీకు తెలియదన్న నా గురించి, అసలు నా బాధలు చెప్పుకుంటాను, చెప్తా ఉంటాడు. అది చూస్తే మనకు బాధ అనిపించదు. చింత, ఎందుకు చింతపడతాడో, ఎందుకు నవ్వుతాడో, ఎందుకు ఏడుస్తాడో ఎవరికి తెలియదు. హేతువు లేని గాయం. ఇప్పుడు ఎవడన్నా కొట్టాడు కాబట్టి గాయమైంది, లేదా ఏదన్నా పని చేస్తుంటే పని వలన ఏదన్నా గాయమైంది. అది దానికి ఒక కారణం ఉంది, పని చేస్తున్నావు కాబట్టి గాయమైంది. ఎవరన్నా ఊరికి నీ మీదకి వచ్చి కొట్టాడు కాబట్టి గాయమైంది. కానీ నీ అంతటి నువ్వే తాగి బోర్లా పడిపోయి ఒంటి నిండా ఏం చేసుకుంటావు, ముళ్ళ కంపల్లో పడతావు, మురిక్కాల్లో పడతావు, దారిని పోతావు, ఎవరిని గుద్దేస్తావు, ఏం తెలీదు. యాక్సిడెంట్లు అయిపోవటానికి కారణం ఏంటి, మనకు ఉంటుంది కదా, తాగి డ్రైవింగ్ చేయరాదు. ఎందుకు చెప్పారు, హేతు లేని గాయాలు సరే పక్కన పెడితే పోతున్నారు, శవాలు కనపడుతున్నాయి. అంటే నిష్కారణమైన శ్రమలు, నిష్కారణమైన గాయాలు ఎవరికంటే ఇదిగో దీనిలో తాగేవాళ్ళకి. ఎవరికి హేతు లేని గాయములు, చూపే బాగా ఉంటుంది. తాగుబోతులకి మసకబారిద్దా. మందదృష్టి అంటే మామూలుగా అయితే బాగానే చూస్తాడు, వేసుకుంటే మసకబారిపోతాయి. ఎవరికి అంటే ఈ అన్ని నష్టాలు తెచ్చే తాగుడు ఎందుకు అంటే, పండగ అందులో సంతోషం నీకు అర్థం కాదంటాడు, సుఖే అంటాడు. ఎవరికి హేతు లేని గాయాలు, ఎవరికి మందదృష్టి. ద్రాక్షారసంతో పొద్దుపుచ్చు వారికే కదా, కలిపిన ద్రాక్షారసము ఎర్రబడగను, గిన్నెలో తడతడలాడుచుండగను, త్రాగుట రుచిగా ఉండగను, దానివైపు చూడకు, పిమ్మటది సర్పమోలే కరుచును, కట్లపాము వలె కాటువేయును. విపరీతమైనవి నీ కన్నులకు. అబ్బో, ఊరుకుని ఏం కనపడిద్దో తెలీదు, ఏదేదో ఊహించుకుంటాడు, గాలిలో మేడలో కట్టేస్తాడు. విపరీతమైన కన్నులకు కనపడతాయి. నువ్వు పిచ్చోళ్ళలాగా మాట్లాడతావు. ఎవడు తాగుబోతుల గురించి అనుభవించాడు కాబట్టి ఆయన ఏం చెప్తున్నాడు, ఎన్ని బాధలు ఎన్ని నష్టాలు ఉన్నాయో చెప్తున్నాడు. పిచ్చోళ్ళలాగా మాట్లాడుకుంటావు, హేతు లేని గాయాలు అయిపోతాయి, దుఃఖం వచ్చింది, బాధ వచ్చింది, గొడవలు వస్తాయి. అనుభవించిన మేధావి చెప్తున్నాడండి. అన్నీ మానేసిన తర్వాత ఆయన చెప్తున్నాడు ఈ మాటలు. ఇంకేమన్నాడు, నీవు నడు సముద్రంలో పండుకొని వాని వలె ఉందువు, ఓడ కొయ్య చివర పండుకొని వాని వలె ఉందువు. నిన్ను కొట్టినను నాకు తెల్లారుంటాడు బాధ. ముందు తన్నులు తింటాడు బాగా, నాకేం దెబ్బలేదు కొట్టుకో అంటాడు. తెల్లారి దిగిన తర్వాత అక్కొక్క నొప్పి బాధ, అబ్బో అయ్యో అంటూ ఉంటాడు. కొట్టినను నీకు ఓడ మీద అలా నీళ్ళల్లో పడవలు వెళ్తుంటే ఎలా ఉంటుంది, ఊగుతూ ఉంటుంది. అందుకే వీడు ఊగుతూ ఉంటాడు. అనుభవించిన ఆయన చెప్తున్నాడు, నన్ను కొట్టినను నాకు నొప్పి కలగలేదు, నా మీద దెబ్బలు పడినను నాకు తెలియలేదు.
నేను ఇప్పుడే నిద్ర మేలుకొని మరలా దాన్ని వెతుకుతును అని నీవు అనుకొందువు. దుర్జనులను చూసి మచ్చరపడు. వద్దులేను అంటే తాగుబోతుల గురించి అనుభవించి తాగి చెప్తున్నాడు. అంటే సొలొమోను గారు అన్ని విధాల సుఖాన్ని అనుభవించి పండగ చేసుకున్నాడు. ఈ పండగల వల్ల ఆయనకు వచ్చిందేంటి? ఏమీ లేదు. అంతా శూన్యం. ఏమీ కట్టుకుపోలేడు. ఈ శరీరాన్ని నువ్వు దేంతో సుఖపెట్టినా, దేంతో పండగ చేసినా శరీరం ఒకరోజు నిన్ను విడిచి వెళ్ళిపోతుంది. ఈ లోకానికి ఏమీ తీసుకురాలేదు, ఇందులో నుంచి ఏమీ తీసుకురాలేదు. పండగలో జరిగేది ఇదేనా? చెప్పండి. బాగా వండుకుంటాం, బరీగా తింటాం, కడుపు దేవుడికి తృప్తి. కొత్త బట్టలు వేసుకుంటాం కదా, కొత్త బట్టలు వేసుకుంటాం. ఇదిగో ఈ దేహం మొత్తం సంతోషం. తర్వాత తాగేవాళ్ళు తాగుతారు, స్పెషల్ తీసుకునేవాళ్ళు స్పెషల్ తీసుకుంటారు. ఈ మద్యానికి అలవాటు పడిన వాళ్ళు దానిలో సంతోషం ఉందని దాన్ని అనుభవిస్తూ ఉంటారు. ఆస్తి వలన కానీ, తిండి వలన కానీ, వస్త్రాల వలన కానీ, తాగుడు వలన కానీ, స్త్రీల వలన కానీ దేనిలో శాశ్వతమైన సంతోషం ఉందా లేదా? వింటున్నారా? మానేశారా? దేనిలో శాశ్వతమైన సంతోషం లేదండి. మరి క్రిస్మస్ రోజు జరిగేది ఏంటి? ఇదంతా ఎందుకు చెప్పానంటే క్రిస్మస్లో జరిగేది ఇదే. సొలొమోను గారి కంటే మీరు ఏమన్నా సుఖాన్ని అనుభవించగలరా? అంత అనుభవించిన ఆయన ఏం చెప్పాడు? సమస్తం వ్యర్థం. దేంట్లో లేదంట సంతోషం. ఒకడు గాలి కోసం ప్రయాసపడినట్టుగా ఉంటుందంటే అంత మహానుభావుడు మేధావి చెప్పిన తర్వాత కూడా మనం అదే తప్పు చేస్తే వెర్రోళ్ళు అనాలా, మంచోళ్ళు అనాలా? ఎన్ని సంవత్సరాల నుంచి ఈ క్రిస్మస్ జరుపుకుంటూనే ఉన్నాం. క్రిస్మస్ అంటే ఏంటో తెలియకుండానే క్రిస్మస్ పేరుతో ఇదిగో ఈ కార్యక్రమాలే చేసాం. ఈ కార్యక్రమాల వల్ల నీకు ఒరిగింది ఏంటంటే ఏమీ లేదు. తాత్కాలిక ఆనందం, శాశ్వత ఆనందం ఏమీ లేదు. శాశ్వతమైన ఆనందం ఏమీ లేదండి. యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చిన కారణం తెలియకుండానే ఆయన పేరు చెప్పుకొని సర్వసుఖాలు స్వర్గసుఖాల్లాగా మనమే అనుభవిస్తూ పండగ పేరుతో దేవుడికి అన్యాయం చేస్తున్నావు. నీకు నువ్వే అన్యాయం చేసుకుంటున్నావు. నీ దేహాన్ని సంతోషపెడుతున్నావు తప్ప లోపల ఉన్న ఆత్మకు ఏమాత్రం సంతోషం ఇవ్వట్లా. నీ ఆత్మ శాశ్వత కాలం ఉంటుంది, దేహం కొద్ది కాలం నిన్ను ఇక్కడ ఉంచి సంబరాల్లో మునిగి తేల్చి అర్ధాంతరంగా నిన్ను విడిచిపెడుతుంది. గెంటేసిది నీ ఆత్మను. నువ్వు ఏ శరీరాన్ని సుఖపెట్టాలని దేవుడి పేరు చెప్పి ఇన్ని కార్యక్రమాలు చేసి ఈ దేహాన్ని సుఖపెట్టావో, ఒక పక్క తిండి చేత, ఒక పక్క కొత్త బట్టల చేత, మద్యము చేత, స్త్రీల చేత, విందులు వినోదాల చేత, ఆస్తుల చేత ఈ దేహాన్ని ఎంతగా సుఖపెట్టి నీవు ఆత్మను అన్యాయం చేసి నరకానికి పంపిస్తున్నారు కదా. ఆత్మజ్ఞానం లేకపోతే నీ బతుకెందుకో నీకు తెలియపోతే ఎలా చెప్పండి? క్రైస్తవ కుటుంబాల్లో పుట్టి క్రైస్తవ కుటుంబాల్లో పెరిగి అన్యులకు ఈ సత్యాన్ని తెలియజేయవలసిన క్రైస్తవులు కూడా ఇంకా పారంపర్య ఆచారాలతో డెకరేషన్లు అంటూ, స్టార్లు అంటూ, చిన్నపిల్లలు కూడా రికార్డింగ్ డ్యాన్సులాగా స్టెప్పులు నేర్పిస్తూ వాళ్ళకి ఏమర్థమైంది? ఆత్మీయమైన అర్థాలు. సినిమాల్లో ఎలా డ్యాన్స్ చేస్తున్నారు, వీళ్ళు అలా డ్యాన్స్ చేస్తున్నారు, వాళ్ళకి సంతోషం. ఆ పిల్లలను చూసిన తల్లిదండ్రులకి ఇంకా మహానందం. మా ఆవాడు చూసావా, మా అమ్మాయి చూసా ఎలా స్టెప్పులు వేసిందో, రేపు నీ చేత స్టెప్పులు వేసినప్పుడు అర్థమైంది. ఇప్పుడేమో అర్థం కాదు. సంతోషపడతావు. ఆ స్టెప్పులు వేయమని దేవుడు చెప్పలేదండి. దావీదు వలె నాట్యం ఆడాడు, ఇది పాత నిబంధన. ఇప్పుడు నాట్యాలు ఆడితే కాళ్ళు ఎరగదెత్తాడు. మీ పిల్లలకి అయ్యే నేర్పిస్తున్నారు. ఎవడో పెట్టాడు పారంపర్యాచారం, బైబిల్లో ఎక్కడా లేదు. కొత్త నిబంధనలో డాన్సులు వేయమని, గంతులు వేయమని లేదు. అల్లరితో కూడిన ఆటపాటలు లేవు. యేసుక్రీస్తు వారు జన్మించిన కారణం తెలియకుండా ఇదిగో పండగ పేరుతో ఇవన్నీ చేస్తూ దేవుడికి మనస్తాపాన్ని కలిగించి నువ్వేం మనశ్శాంతి పొందగలవు మరణం తరువాత? ఆయన వచ్చిన కారణం ఎందుకో తెలుసా? పేతురు గారు రాసిన మొదటి పత్రిక, అందరూ తీయండి, మొదటి అధ్యాయము 4-5 వచనాలు చూడండి ప్రియులారా. పేతురు గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 4-5 వచనాలు. మృతులలో నుండి అంటే యేసుక్రీస్తు వారు మృతుల్లో నుంచి ఏమయ్యాడు? ఏమండి, నువ్వు చనిపోవాలంటే పుట్టాలా? చెప్పాలి. మనందరం చనిపోతాం, మళ్ళీ పుడతామా? ఏం చెప్పరు? చచ్చిపోతాం, మళ్ళీ పుడతామా? పుట్టాం, ఆల్రెడీ పుట్టేసాం. పుట్టింది ఎందుకంటే చావటానికి, అంతే కదా. పుట్టింది ఎందుకు? వేదాంతం చెబుతాం, పుట్టిన ప్రతి జీవి చెప్పండి గిట్టక తప్పదు. ఇది అందరికీ తెలిసిన సత్యం. పుట్టావు కాబట్టి చనిపోవాలి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏమయ్యాడు? చనిపోయి మృతుల్లో నుంచి
లేచాడు. చనిపోయి మృతుల్లో నుంచి లేవాలంటే ముందు ఆయన పుట్టాలి. ఆ పుట్టినరోజే క్రిస్మస్గా మనం చేసుకుంటున్నాం. పుట్టింది ఎందుకంటే చనిపోయి తిరిగి లేవాలి, చనిపోయి తిరిగి లేవాలి, అందుకోసం పుట్టాడు. పండగ చేసుకోవటానికి కాదు, పుట్టింది ఆనందాన్ని అనుభవించటానికి కాదు. ఆయనకి ద్రాక్షారసం తక్కువ, ఆస్తులు తక్కువ, ఐశ్వర్యం తక్కువ, స్త్రీలు తక్కువ, ఎవరు ఏది తక్కువ, ప్రపంచాలను కలిగించిన ఆయన కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా. అంత గొప్పోడు భూమి మీదకి వచ్చి యేసుకుని అనుభవించాడా? చనిపోవటానికి పుట్టాడు, చనిపోవటానికి పుట్టాడు. ఎందుకు చనిపోయాడంట? చదువుదాం. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లుగా, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారదినియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. నిన్ను మరలా పుట్టించటానికి ఆయన వచ్చాడంట. ఆ పుట్టుక ఎట్లా ఉంటుందంటే అక్షయమైనది, నాశనము లేని పుట్టుకది, వాడబారని పుట్టుక, నిర్మలమైనది అంటే పరిశుద్ధమైన పుట్టుక, ఇంకా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారదైన స్వాస్థ్యం మనకి కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేయటానికి ఆయన పుట్టాడు, పెరిగాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు. వీటన్నిటి వెనక కారణం ఆయన రాక పరమార్థం ఏంటంటే నిన్ను పాపము నుండి విడిపించటానికి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక పాపములను తీసివేయుటకై ఆయన ఏమయ్యాడు? ప్రత్యక్షమయ్యాడు. పుట్టలేదు, పరలోకంలో ఉన్న ఆయన భూమి మీదకి వచ్చాడు. ఆయన పని చేయాలి, మరణించాలి, మనందరి పాపాలు తన మీద మోసుకోవాలంటే ఆయనకు ఒక శరీరం కావాలి. నువ్వు పని చేయాలంటే నీకు శరీరం కావాలి, నువ్వు తాగాలంటే నీకు శరీరం కావాలి, నువ్వు తిరగాలంటే శరీరం కావాలి, తినాలంటే శరీరం కావాలి, వస్త్రాలు ధరించుకోవాలంటే శరీరం కావాలి. ఇవన్నీ కావాలి కాబట్టి శరీరం ఆయనకు అవసరం. మనము ఇవన్నీ తీసుకొని పాపం చేస్తూ ఉన్నాం. ఈ పాపాన్ని తీసివేయటానికి ఆయన పుట్టాడన్నాడా, ప్రత్యక్షమయ్యాడన్నాడా? ప్రత్యక్షమయ్యను. అంటే ఆయన భూమి మీద పుట్టి మనందరి పాపాలు తన మీద మోపుకొని సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేవటానికి ఆయన పుట్టాడు. ఆ పాపాలు మనుషులందరినీ తీసేయటానికి ఆయన పుట్టాడు తప్ప నువ్వు పండగ చేసుకుంటావని కాదు, స్వర్గ సుఖాలు ఇక్కడే అనుభవిస్తావని కాదయ్యా. అనుభవిస్తావనా? పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమైన, ఆయన యందు పాపమేమియు, ఆయనలో పాపం లేదు. ఆయన ఏ పాపం చేయలేదు. ప్రపంచ చరిత్రలో పాపము చేయకుండా పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు ఏ పాపము ఎరగని మానవుడు ఎవరైనా ఉన్నాడంటే యేసుక్రీస్తు వారు. మనలాంటి రక్తమాంసాలు కలిగిన దేహాన్ని ధరించి ఏ సుఖాన్ని ఆ దేహం కోరుకున్నా దాన్ని ఆయన ఒప్పుకోలేదు. తిండి వల్ల సుఖం గెట్అవుట్ అన్నాడు, స్త్రీల వల్ల సుఖం వద్దు అన్నాడు, ఆస్తుల వల్ల సుఖం వద్దు అన్నాడు, మద్యపానం వల్ల సుఖం వద్దు అన్నాడు. అసలు ఏది వద్దన్నాడు. కేవలం మనుషులందరికీ పాపాలను తీసేయటానికి నేను పుట్టాను, మీకోసమే నేను వచ్చానన్నాడు. తిమోతి మొదటి పత్రిక 1:15 అంటాడు కదా, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చానన్నమాట నమ్మతగింది, పూర్ణ అంగీకారానికి యోగ్యమే. ఎంత గొప్ప రక్షణ! పాపం తీసేసి మనకిచ్చి మన ఆత్మను నరకానికి పోకుండా పరలోకం చేర్చడానికి, అక్షయమైన దేహాన్ని మనకిచ్చి పరలోకం చేర్చడానికి ఆయన పుడితే ఆయన పేరు చెప్పుకొని దౌర్భాగ్యంగా నువ్వు సుఖాన్ని అనుభవించడానికి ఆయన పేరు ఎందుకు? అనుభవించాలంటే రోజు పండగ చేసుకో. కానీ మరణం తర్వాత భయంకరమైన స్థితిలోనికి వెళ్ళిపోతావు. తాగుడు వల్ల పండగ, స్త్రీల వల్ల పండగ, లేకపోతే ధనం వల్ల పండగ, లేకపోతే కొత్త వస్త్రాల వల్ల పండగ, తిండి వల్ల పండగ, దేని వల్ల పండగ చేసుకుంటావు చేసుకో. దేవుడు ఏమి అభ్యంతరం చెప్పడు, బతులాడు. వాక్యాన్ని చెప్పాడు, వింటావా బాగుపడతావు, వినలేదా ఆత్మ శరీరాన్ని విడిచిన తర్వాత నిన్ను దేవుడు కూడా కాపాడు. జాగ్రత్తగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటారని విశ్వసిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు యేసునందు మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, దేవదూతల సభలో భయంకరుడుగా ఉంటూ మీ స్వరూపం మీ పోలికలో పుట్టిన మా పట్ల దయ, జాలి, కరుణ చూపుతూ
మేము ఎన్ని తప్పులు, అపరాధాలు, పాపాలు చేసినా మమ్మల్ని చూస్తూ సహిస్తూ ఓర్చుకుంటున్న మీ దీర్ఘశాంతాన్ని బట్టి స్తోత్రాలు. అపారమైన ప్రేమను మా పట్ల మీరు చూపించారనటానికి నిదర్శనం మీ ప్రేమ కుమారుడు, ఏక కుమారుడు, జ్యేష్ఠ కుమారుడైన యేసుక్రీస్తు వారిని వధకు సిద్ధమైన గొర్రెవలే మా కోసం వధించి ఆయన బలి పశువుగా తండ్రి మా కోసం మీరు సమర్పించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఎంతోమంది ప్రభువును అంగీకరించి హంతకులు మారారు, వ్యభిచారులు మారారు, దోపిడీ దొంగలు మారారు, తాగుబోతులు మారారు, నక్సలైట్లు మారారు, నరహంతకులు మారారు. తండ్రి వారికి అర్థమైంది అసలైన ఆనందం మీలో ఉందని. అందుకే ఫిలిప్పీ పత్రికలు అన్నారు, ఎల్లప్పుడూ ఆనందించండి, ప్రభువునందు ఆనందించండి. మరలా చెప్పుదను, ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించమని. నిజమైన సంతోషం, నిజమైన పండగ క్రీస్తులో ఉందన్న విషయాన్ని మీ పిల్లలకు తెలియచేశానయ్యా. మహా సంతోషం, ఆనందాన్ని పండగ కంటే ఎక్కువగా పండగ చేసుకున్న సొలొమోను గారు సైతం ఏమీ శాశ్వతం కాదు, ఏది ఎందులో ఏమీ లేదు, ఒకడు గాలికై ప్రయాసపడినట్టు అన్న విషయాన్ని మాకు తెలియచేశారయ్యా. ఈరోజు ఆ మాటలు విన్న మేము సొలొమోను గారి కంటే ఎక్కువగా సంతోషాన్ని ఏం పొందలేదు, కానీ ఉన్న ఈ కొద్ది సంతోషాన్ని కూడా పక్కన పెట్టి మీ కుమారుడైన క్రీస్తుని అంగీకరించి ఆయన అడుగుజాడల్లో నడిచే భాగ్యాన్ని మీ పిల్లలైన ప్రతి వారికి అనుగ్రహించండి. ఏ ఒక్కరూ నశించటం మీకు ఇష్టం లేదు కనుక అందరూ అంతటా మారు మనసు పొందడానికి కృప చూపి సహాయాన్ని దయచండి. ఈ అనవర్లపూడి గ్రామంలో చిన్న సంఘాన్ని మీరు మాకిచ్చి సంఘ సభ్యులను మీరు మార్చిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. సంఘ సరిహద్దులు విశాలపరచండి. నిజమైన మారు మనసు, పాపక్షమాపణ, పశ్చాత్తాపం కలిగిన బిడ్డలు లోక సుఖాలను విడిచిపెట్టి పశ్చాత్తాపడి మీ సన్నిధిలో తండ్రి యేసుక్రీస్తు ద్వారా వారి పాపములన్నీ ఒప్పుకొని క్రీస్తు వారు ఎందుకు జన్మించారన్న విషయాన్ని ఎరిగి ఈ సంవత్సరమైన నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని నూతనంగా హృదయములో క్రీస్తుని చేర్చుకుంటే నిజమైన క్రిస్మస్ ఆనందం అని వారు ఎరిగి మీ కుమారుని హృదయంలో చేర్చుకొని నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని పొందుకునే భాగ్యాన్ని ప్రతి బిడ్డకు అనుగ్రహించమని కోరుకుంటూ, ఇదిగోనైనా ఈరోజు క్రిస్మస్ అంటే ఇదేనా అన్న పేరుతో మీ పిల్లలు ఎంతో కష్టపడ్డారు. ఈ వాక్యం వినిపించడానికి ఎంతో ధనాన్ని వెచ్చించారు, ఎంతో ఖర్చు పడ్డారు నాయన. వారందరిని బట్టి స్తోత్రాలు. పడిన కష్టానికి, ఖర్చుకి, చేసిన ప్రార్థనకు ప్రతిఫలాన్ని మీరు ఖచ్చితంగా ఇస్తారని విశ్వసిస్తూ తిరిగి ఎవరి గృహాలకు వారిని సురక్షితంగా చేర్చమని కోరుకుంటూ, వచ్చిన వారిలో మారు మనసు లేక ఉన్న వారికి ఈ రాత్రి ఒక మంచి ఆలోచన కలిగించమని కోరుకుంటూ, మహిమ, ఘనత, ప్రభావాలు మా అందరి ద్వారా మీరే పొందుకనమని మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు యొక్క పునరుద్ధానము కలిగిన నామములో ఈ ప్రార్థన మనవులో అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ఏక కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధ ఆత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.